హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మన్ను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి క్లాస్లో రివైజ్డ్ బిఎడ్ సిలబస్ నుంచి యోగా అండ్ అండర్స్టాండింగ్ సెల్ఫ్ అనే సబ్జెక్ట్లో థర్డ్ యూనిట్ని కంటిన్యూ చేస్తున్నాము. సో ఇప్పటిదాకా జరిగిన క్లాసెస్ చూడలేదంటే కనుక ఈ వీడియో ఎండింగ్లో మీకు ప్లేలిస్ట్ అనేది కనిపిస్తుంది, అక్కడ నుంచి చూసేయచ్చు. ఇది థర్డ్ యూనిట్కి సంబంధించిన క్లాస్ కాబట్టి థర్డ్ యూనిట్ యొక్క ప్లేలిస్ట్ ఉంటుంది. అండ్ అలాగే సిలబస్ వీడియో కూడా అప్లోడెడ్ ఉంది, అది కూడా మీకు వీడియో ఎండింగ్లో స్క్రీన్ మీద కనిపించేస్తుంది, అక్కడ నుంచి చూసేయచ్చు. సో కమింగ్ టు ద క్లాస్. సో కొత్త సిలబస్ అండి, ఇది రివైజ్డ్ బిఎడ్ సిలబస్ ఇది. సో దీంట్లో థర్డ్ యూనిట్లో మనకి ఏంటంటే దినచర్య గురించి చూస్తున్నాం. దినచర్య అంటే ఏంటి? డైలీ రొటీన్. దినచర్య ఈజ్ ఎ సాంస్క్రిట్ వర్డ్ మేడ్ అప్ ఆఫ్ దిన మీనింగ్ డే అండ్ ఆచర్య మీనింగ్ యాక్టివిటీ. సో దినచర్యలో మనకి ఏంటంటే, ఇప్పుడు మనము దినచర్య అనేది సాంస్క్రిట్ వర్డ్ నుంచి తీసుకున్నాము. సో దాంట్లో ఈ దినచర్య అనే వర్డ్ దిన ప్లస్ ఆచార్య అనమాట. ఓకే, సో దిన అంటే ఏంటి? సాంస్క్రిట్ లో డే అని అర్థం. ఆచర్య అంటే యాక్టివిటీస్. సో డైలీ మనం చేసే యాక్టివిటీస్. సో దినచర్య ఈస్ అ డైలీ రొటీన్ డిజైన్డ్ టు మెయింటైన్ అండ్ కనెక్ట్ అస్ టు అవర్ సర్కేడియన్ రిథమ్స్ అండ్ ద ఇంటర్నల్ బాడీ క్లాక్. సో సర్కేడియన్ రిథమ్ అంటే ఏం లేదు, మనం న్యాచురల్ సైకిల్ ఉంటుంది కదా, ఫిజికల్ గా మనం పనులు చేసుకుంటూ పోవడం, మెంటల్ గా అదే మళ్ళీ రిపీట్ చేసుకుంటూ వెళ్ళడము, బిహేవియర్ చేంజెస్ 24 hours సైకిల్లో ఏదైతే చేస్తున్నామో దాన్నే సర్కేడియన్ రిథమ్స్ అని అంటారు. సో అది మెయింటైన్ చేయడానికి. అండ్ అలాగే మన ఇంటర్నల్ బాడీ క్లాక్ అనేది ఉంటుంది అనమాట. సో మీరు గమనించినట్టయితే బ్రేక్ఫాస్ట్ సర్టెన్ టైంలో మనం చేస్తూ ఉంటే మన బాడీ ఆ టైం కాగానే ఆకలి అనేది ఇండికేట్ చేస్తుంది. సో అది బాడీ క్లాక్ అవుతుంది. సో అట్లాంటిది మెయింటైన్ చేయడానికి దినచర్య అనేది అవసరపడుతుంది. ఓకే, ఫర్ మిల్లేనియా ఆయుర్వేద హ్యాస్ ఎంఫసైజ్డ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఏ కనెక్షన్ విత్ నేచర్. సో ఆయుర్వేదంలో మీరు చూసుకున్నట్టయితే ఎప్పటి నుంచో మనకి నేచర్ తోటి కనెక్ట్ అయి ఉండాలనే దాని మీద ఇంపార్టెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. వెస్టర్న్ సైంటిస్ట్స్ ఆర్ ఓన్లీ నౌ బిగినింగ్ టు అండర్స్టాండ్ హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ ఫర్ ద బాడీ టు స్టే కనెక్టెడ్ టు ద రిథమ్స్ ఆఫ్ నేచర్. సో నేచర్ యొక్క రిథమ్స్ తోటి ఎలా మనం కనెక్ట్ అయి ఉండాలనేది మనకి ఎప్పటి నుంచో ఉంది, ఆయుర్వేదంలో కూడా ఉంది. కానీ వెస్టర్న్ సైడ్ చూసుకున్నట్టయితే అక్కడ సైంటిస్టులు ఇప్పుడిప్పుడే దాని యొక్క ఇంపార్టెన్స్ అనేది అర్థం చేసుకుంటున్నారు. The disconnection from the circadian rhythms is called chronodisruption and is linked to a host of health concerns including poor cognitive function, mood and sleep disorders, diabetes, obesity, daytime sleepiness, reduced school performance, substance abuse, heart disease and some cancers. So నేచర్ తోటి లేదా ఈ సర్కేడియన్ రిథమ్స్ తోటి డిస్కనెక్ట్ అయితే దాన్ని ఏమంటారు అని అంటే క్రోనో డిస్ట్రప్షన్ అంటారు. దీనివల్ల ఏమవుతుంది అని అంటే హెల్త్ కన్సర్న్స్ రావచ్చు, కాగ్నిటివ్ ఫంక్షన్స్ అంటే బ్రెయిన్ కి సంబంధించిన ఫంక్షన్స్ అనేటివి పూర్ ఉండొచ్చు, మూడ్ సరిగ్గా ఉండకపోవచ్చు, స్లీపింగ్ డిసార్డర్స్ ఉండొచ్చు, డయాబెటీస్ రావచ్చు, ఒబెసిటీ రావచ్చు. సో మార్నింగ్ టైం ఎక్కువగా పడుకోవాలనిపించడము, స్కూల్ పర్ఫార్మెన్స్ సరిగ్గా ఉండకపోవడము, సో హార్ట్ డిసీజెస్ కానివ్వండి, క్యాన్సర్స్ కానివ్వండి, ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది. Dinacharya and Ritucharya are traditionally Ayurvedic concepts that emphasize daily and seasonal routines for maintaining optimal health and well-being. సో ఈ దినచర్య కానివ్వండి, ఋతుచర్య కానివ్వండి, మనం ఒక ఈ రిథమ్ అనేది ఉండేలాగా మెయింటైన్ చేసేలాగా చేస్తుంది అనమాట. అది డైలీ కానివ్వండి, సీజనల్ కానివ్వండి. దినచర్య అనేది డైలీ వస్తుంది, ఋతుచర్య అనేది సీజనల్ రొటీన్స్ అనమాట. ఓకే, సో మన యొక్క హెల్త్ మరియు వెల్ బీయింగ్ కి ఇవి యూజ్ అవుతాయి, ఒక టైం టేబుల్ లాగా తీసుకోవచ్చు. వైల్ దే ఆర్ రూటెడ్ ఇన్ ఆయుర్వేద, integrating these principles into a yogic lifestyle can enhance overall health and complement yogic practice. సో ఈ దినచర్య ఋతుచర్య ఇవేవైతే ఉన్నాయో అవన్నీ ఆయుర్వేదాల్లో రూట్ అయి ఉన్నాయి, కానీ అవి మనము ఆ ప్రిన్సిపల్స్ అనేటివి యోగిక్ లైఫ్ స్టైల్లో తీసుకురావడం ద్వారా యోగిక్ ప్రాక్టీసెస్ చేస్తున్నప్పుడు అవి ఇంకా కాంప్లిమెంట్ చేస్తాయి అన్నమాట. అండ్ అలాగే ఓవరాల్ హెల్త్ ని ఎన్హాన్స్ చేస్తాయి. ఆయుర్వేద హెల్త్. ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO defines health as a state of complete physical, mental and social well-being and not merely the absence of disease or infirmity. సో ఆయుర్వేదాలో హెల్త్ కి సంబంధించి ఏంటంటే ఏమంటారు అంటే, మనం హెల్తీగా ఉండడానికి ఏంటి మనకి ఇండికేషన్? ఫిజికల్ గా, మెంటల్ గా అండ్ అలాగే సోషల్ గా కూడా బాగుండడం. ఓకే, అంతేకాని డిసీజెస్ లేవు, ఇన్ఫర్మిటీ లేదు, అందుకే నేను హెల్తీగా ఉన్నా అంటే కాదు. సో ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు డిఫైన్ చేసిన హెల్త్ యొక్క డెఫినేషన్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే హైజీన్.
It is a practice of keeping yourself and your surroundings clean, especially in order to prevent illness or the spread of diseases. హైజీన్ అంటే ఏంటి? క్లీన్లీనెస్. మిమ్మల్ని మీరు క్లీన్గా ఉంచుకోవడం, మీ సరౌండింగ్స్ని క్లీన్గా ఉంచుకోవడం. ఎందుకు అని అంటే ఈ డిసీజెస్ కానివ్వండి, ఇల్నెస్ కానివ్వండి స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి. సో డెఫినేషన్ చూసుకుందాము దినచర్యకి. దినచర్య రిఫర్స్ టు ఎ డైలీ రొటీన్ దట్ అలైన్స్ విత్ ద న్యాచురల్ రిథమ్స్ ఆఫ్ ద డే, ప్రమోటింగ్ బ్యాలెన్స్ అండ్ గుడ్ హెల్త్. సో మన యొక్క బ్యాలెన్స్ అండ్ గుడ్ హెల్త్ కోసం డైలీ మనం చేసే రొటీన్స్ ఏవైతే ఉంటాయో మన డేలో అవి న్యాచురల్ రిథమ్స్ లాగా ఫాలో అయిపోవాలి. వాటిని దినచర్య అంటాం. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ప్రిన్సిపల్స్ ఆఫ్ దినచర్య. వేకింగ్ ఎర్లీ, rising before sunrise, Brahma Muhurta, align with the body's natural rhythms and promotes a fresh start to the day. సో బ్రహ్మ ముహూర్తం అని అంటాం, ఆ టైంలో లేవాలి అని అంటాం, అంటే సన్ రైజ్ కంటే ముందే. ఓకే, సో దానివల్ల ఏంటంటే న్యాచురల్ రిథమ్ ఆఫ్ ద బాడీ సెట్ అయిపోతుంది మార్నింగ్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఓరల్ హైజీన్. ప్రాక్టీసెస్ లైక్ టంగ్ క్లీనింగ్, ఆయిల్ పుల్లింగ్ అండ్ బ్రషింగ్ టీత్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ఓరల్ హెల్త్ అండ్ ఓవరాల్ హైజీన్. సో మొత్తం మనం క్లీన్గా ఉండడానికి ఓరల్ హెల్త్ కూడా ఇంపార్టెంటే. సో ఓరల్ అంటే మౌత్ అనేది హైజీనిక్గా ఉండాలి. దానికోసం ఆయిల్ పుల్లింగ్ కానివ్వండి, టంగ్ క్లీనింగ్ కానివ్వండి, బ్రషింగ్ కానివ్వండి, ఇవి చేయాల్సి ఉంటుంది. సో లేచాము, బ్రష్ చేసుకున్నాము. నెక్స్ట్ ఏంటి అని అంటే ఎలిమినేషన్. ఎస్టాబ్లిషింగ్ ఎ రెగ్యులర్ బోవెల్ అండ్ బ్లాడర్ రొటీన్ ప్రమోట్స్ డీటాక్సిఫికేషన్ అండ్ గుడ్ డైజెస్టివ్ హెల్త్. సో మీరు కొంతమందిని చూస్తే గనక తిన్న వెంటనే పోతూ ఉంటారు, ప్రతిసారి తిన్నాకనే మళ్ళీ బాత్రూమ్కి అనేది వెళ్తూ ఉంటారు. సో అది గుడ్ హెల్త్ కాదండి. మనకి ఏంటి, డైజెషన్ అనేది కరెక్ట్గా అవ్వాలి, కరెక్ట్ టైంలో అవ్వాలి. సో ఎర్లీ మార్నింగ్ బ్రహ్మముహూర్తంలో లేచినప్పుడు ఏంటంటే ఆ డైజెషన్ అనేది కరెక్ట్గా అయిపోయి ఉంటుంది. అప్పటికి మనకి బోవెల్ మూమెంట్ అనేది అవుతుంది అనమాట. సో ఒక టైం అనేది ఫిక్స్ అయిపోతుంది, మన బాడీ క్లాక్ ఉంటుంది కదా, అది ఫిక్స్ చేసేస్తుంది టైం అనేది. సో ఫస్ట్ మనం ఎర్లీగా లేవాలి అండ్ అలాగే బ్రషింగ్ అది చేసేసిన తర్వాత ఎలిమినేషన్ చేయాలి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఫిజికల్ ఎక్సర్సైజ్. Engaging in yoga, stretching or other forms of physical activity in the morning enhances circulation and prepares the body for the day. సో పడుకొని లేచి ఉంటారు కాబట్టి బాడీని డే కోసం ప్రిపేర్ చేయడానికి ఫిజికల్ ఎక్సర్సైజెస్ హెల్ప్ అవుతాయి. సో సర్క్యులేషన్కి కానివ్వండి, బాడీ యాక్టివ్ అవ్వడానికి కానివ్వండి, సో యోగా, ఫిజికల్ యాక్టివిటీస్ అనేటివి చేయాలి. తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే ప్రాణాయామ అండ్ మెడిటేషన్, ఇంక్లూడింగ్ బ్రెత్ కంట్రోల్. ప్రాణాయామ అండ్ meditation practices in the morning fosters mental clarity, focus and a calm mind. సో బాడీని ప్రిపేర్ చేసేసారు, ఇప్పుడు మైండ్ని ప్రిపేర్ చేయాలి. దానికోసం ప్రాణాయామ మరియు మెడిటేషన్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, ప్రాణాయామ ప్రతి ఒక్క అవయవానికి ఆక్సిజన్ వెళ్ళేలా చేస్తే, మెడిటేషన్ అనేది మనకి బాడీని కామ్గా ఉంచుకోవడానికి, మైండ్ని కామ్గా ఉంచుకోవడానికి, పీస్ అనేది మెయింటైన్ చేయడానికి ఉంటుంది. ఫోకస్ కూడా పెరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే బ్యాలెన్స్డ్ డైట్. ఈటింగ్ బ్యాలెన్స్డ్ న్యూట్రిషియస్ మీల్స్ ఎట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ త్రూ అవుట్ ద డే సపోర్ట్స్ ఎనర్జీ లెవెల్స్ అండ్ ఓవరాల్ వెల్ బీయింగ్. సో బ్యాలెన్స్డ్ డైట్ ఉండాలన్నమాట. ఎందుకు అని అంటే మీరు కరెక్ట్గా తింటేనే కనుక బాడీ కరెక్ట్గా వర్క్ అవుతుంది, లేకపోతే అది మన హెల్త్ మీద కూడా ఈ ప్రభావం అనేది చూపిస్తుంది. సో బ్యాలెన్స్డ్ డైట్ ఉండాలి, న్యూట్రిషియస్ మీల్స్ ఉండాలి, అది కూడా రెగ్యులర్ ఇంటర్వెల్స్లో తింటూ ఉండాలి. టైం అనేది కూడా ఇంపార్టెంట్. దానివల్ల ఏమవుతుంది అంటే త్రూ అవుట్ ద డే మనకి ఎనర్జీ లెవెల్స్ అనేటివి ఉంటాయి, అలాగే హెల్త్ బాగుంటుంది. ఇంకా అడిక్వేట్ రెస్ట్ అనేది ఉండాలి. సో బాడీకి యాక్టివిటీ ఎంత ఇంపార్టెంటో రెస్ట్ కూడా అంతే ఇంపార్టెంట్. సో ఎన్ష్యూరింగ్ సఫిషియెంట్ స్లీప్ అండ్ రెస్ట్ ఎట్ నైట్ అలౌస్ ద బాడీ టు రీజువినేట్ అండ్ రికవర్. సో మీరు చేసిన యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో, లేదా డైట్ కానివ్వండి, బయటకు వెళ్ళడం కానివ్వండి, ఫిజికల్ యాక్టివిటీస్ కానివ్వండి, ఇవన్నీ అయిపోయిన తర్వాత బాడీ టైర్డ్ అయిపోతుంది. సో మళ్ళీ నెక్స్ట్ డే మొత్తం డైలీ రొటీన్ అనేది కొనసాగాలి అని అంటే స్లీప్ అనేది అవసరం. సో పడుకున్నప్పుడే బాడీ అనేది రికవర్ అనేది అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎయిమ్స్ చూద్దాము దినచర్యకి సంబంధించి. టు డిటర్మైన్ ఇంపార్టెన్స్ ఆఫ్ మొడాలిటీస్ ఆఫ్ దినచర్య ఇన్ రిలేషన్ టు లైఫ్ స్టైల్ డిసార్డర్స్. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే డైలీ రొటీన్స్ చాలా తక్కువ మందికి ఉంటున్నాయి. ఎంతమంది సేమ్ టైంకి సేమ్ పని చేస్తున్నారు? చేయట్లేదు, కుదరట్లేదు కూడా. సో ఆ దినచర్య అనేది సరిగ్గా ఉండలేదు. టు హెల్ప్ అస్ లివ్ అకార్డింగ్ టు ద చేంజెస్ ఇన్ సీజన్ అండ్ మేక్ ఇంటర్నల్ అడ్జస్ట్మెంట్స్ సో దట్ అవర్ దోషాస్ ఆర్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ బ్యాలెన్స్. సో మన బాడీస్ అనేటివి ఒక స్టేట్ ఆఫ్ బ్యాలెన్స్లో ఉండడానికి ఈ దినచర్య అనేది హెల్ప్ అవుతుంది. ప్రతి ఒక్క సీజన్కి సపరేట్ ఋతుచర్య కూడా ఉంటుంది. సో అది ఏమన్నమాట ఏంటంటే
ఇప్పుడున్న లైఫ్ స్టైల్ డిసార్డర్స్ని తగ్గించడం. ఓకే, ఆబ్జెక్టివ్స్ చూసుకున్నట్టయితే ప్రివెన్షన్ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ డిసీజ్. సో ఏదైనా డిసీజ్ రాకుండా చూసుకోవడం, ముందే ప్రివెంట్ చేయడం. తర్వాత ప్రమోషన్ ఆఫ్ ఐడియల్ హెల్త్ ఇన్ ద ఇండివిజువల్స్. సో హెల్త్ కరెక్ట్గా మెయింటైన్ చేయడాన్ని ప్రమోట్ చేయడం. తర్వాత చూసుకున్నట్టయితే ప్రతారుత్థానం, బ్రహ్మ ముహూర్త, లాస్ట్ యామ ఆఫ్ నైట్. Nascent oxygen in the atmosphere readily mixes up with hemoglobin to form oxyhemoglobin, which nourishes the remote tissues rapidly. సో బ్రహ్మ ముహూర్తాన్ని లేచిన తర్వాత లేదా లాస్ట్ యామ ఆఫ్ నైట్ అప్పుడు మీరు ఆక్సిజన్ అనేది కరెక్ట్గా తీసుకున్నట్టయితే అట్మాస్ఫియర్ నుంచి ఆక్సిహిమోగ్లోబిన్ అయ్యి ఎక్కువగా మీ అవయవాలు అనేటివి ఇంకా మంచిగా పనిచేయడానికి, మీ టిష్యూస్ అనేటివి ర్యాపిడ్గా నారిష్ అయ్యి మంచిగా వర్క్ చేయడానికి ఉంటుంది అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఉషా జాలాపన 1-2. గ్లాసెస్ ఆఫ్ వాటర్ కెప్ట్ ఫర్ హోల్ నైట్ షుడ్ బి టేకెన్ బిఫోర్ సన్ రైజ్. సో 1 or 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ మనము హోల్ నైట్ అంటే రాత్రంతా అలాగే ఉంచేసి వాటిని ఉదయాన్నే తీసుకోవాలన్నమాట, అది కూడా సన్ రైజ్ కాకముందు. సో దానివల్ల ఏమవుతుంది అని అంటే ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది ఈజీ అయిపోతుంది. ఓకే, సో రెక్టమ్ని క్లీన్ చేసేస్తుంది, డైజెస్టివ్ పవర్ని ఇంక్రీజ్ చేస్తుంది, కాన్స్టిపేషన్ అనేది ఉండదు మీరు బాత్రూమ్కి వెళ్తున్నప్పుడు, అండ్ అలాగే స్మెల్ అనేది కూడా తక్కువగా వస్తుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఆచమన, టు ప్రివెంట్ ఐ డిసీజెస్. సో ఆచమన ఏంటంటే కళ్ళల్లో వాటర్ అనేది పెట్టేసి అలా క్లీన్ చేయడం అనమాట, అది ఐ డిసీజెస్ అనేటివి క్లియర్ అవుట్ చేస్తుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే దంతధావనం, సో దంతాలు, ఓకే, టీత్ గురించి అండ్ మౌత్ గురించి. ఇట్ స్టిమ్యులేట్స్ టేస్ట్ పర్సెప్షన్ అండ్ ఇంక్రీజెస్ ద సలైవేషన్. సో దీనివల్ల ఏంటంటే టేస్ట్ పర్సెప్షన్ అనేది పెరుగుతుంది అండ్ సలైవేషన్ కూడా పెరుగుతుంది, అంటే సలైవా అనేది ఎక్కువగా వస్తుంది. సలైవా ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి మౌత్ నుంచి డైజెషన్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి సలైవా ఈజ్ ఇంపార్టెంట్. సలైవరీ అమ్లీస్ ప్రొటెక్ట్స్ టీత్ ఫ్రమ్ బ్యాక్టీరియల్ డికే. సో ఇక్కడ చూడండి, సలైవా వల్ల టీత్ యొక్క బ్యాక్టీరియల్ డికే కూడా ప్రివెంట్ చేయొచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే జీవ నిర్లేఖన. అకార్డింగ్ టు అక్యుప్రెషర్ థియరీ, ఇట్ ఇనిషియేట్ ద ప్రాపర్ ఫంక్షనింగ్ ఆఫ్ లివర్, కిడ్నీ, బ్లాడర్, స్టమక్, ఇంటెస్టైన్. సో ఆక్యుప్రెషర్ థియరీలో మీరు చూసుకున్నట్టయితే జీవ నిర్లేఖన చేస్తే మనకి లివర్ కానివ్వండి, కిడ్నీ కానివ్వండి, బ్లాడర్ కానివ్వండి, స్టమక్, ఇంటెస్టైన్ వీటి అన్నిటి ఫంక్షన్ కూడా కరెక్ట్గా ఉంటుంది. జీవ నిర్లేఖన అంటే ఏం లేదండి, జస్ట్ మనం టంగ్ క్లీన్ చేస్తాం కదా అదే. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే స్నేహ గంధూస ధారణ. సో దాన్ని ఆయిల్ పుల్లింగ్ అని అంటాము. సో ఈ ఆయిల్ పుల్లింగ్ వల్ల ఏంటి అని అంటే ఇంప్రూవ్స్ ద సర్క్యులేషన్ ఆఫ్ ఓరల్ క్యావిటీ. ఓరల్ క్యావిటీలో సర్క్యులేషన్ అనేది పెరుగుతుంది బికాస్ ఎక్సర్సైజ్ అనేది అవుతుంది కాబట్టి. అండ్ అలాగే మసాజింగ్ ఎఫెక్ట్ ఓవర్ ద ఓరల్ మ్యూకసా. సో ఓరల్ మ్యూకసా కూడా మసాజింగ్ అనేది అవుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే అంజన అంటే ఐస్ కి సంబంధించి. ఐస్ బికమ్ బ్యూటిఫుల్, క్యాపబుల్ ఆఫ్ సీయింగ్ ఈవెన్ మినిట్ ఆబ్జెక్ట్స్, ప్రివెంట్స్ డ్రై ఐ ఆర్ కంప్యూటర్ విజన్ సిండ్రోమ్. సో కళ్ళు అనేది మంచిగా పనిచేస్తాయి, ఎక్కువ డిసీజెస్ అనేటివి రావు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే నస్య, అవాయిడ్స్ ద ఎంట్రీ ఆఫ్ డస్ట్ పార్టికల్స్ ఇన్ టు ద నాసల్ ట్రాక్ట్. సో మీరు ముక్కు అనేది కరెక్ట్గా క్లీన్ చేస్తే ఆ ముక్కు ద్వారా వెళ్ళే డస్ట్ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో అవి ఎంటర్ కాకుండా ఉంటాయి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ట్రిగర్స్ ద నర్వ్ ఎండింగ్స్ అండ్ సెన్స్ ద మసాజ్ అండ్ సెన్స్ ద మెసేజ్ టు సిఎన్ఎస్. సో నర్వ్ ఎండింగ్స్ ఏమన్నా ఉంటే వాటిని ట్రిగర్ చేసేసి మెసేజ్ అనేది పంపిస్తుంది సిఎన్ఎస్కి. సిఎన్ఎస్ అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే దుంపన, స్టిమ్యులేట్ ద రెస్పిరేటరీ present in brainstem. It triggers the normal physiological function of respiratory system. సో ఈ దుంపన అంటే మనం తీసుకునేది ఉంటుంది అనమాట ఓరల్గా ఇవి. సో వీటిని తీసుకోవడం వల్ల ఏంటంటే నీమ్ లీవ్స్ కానీ ఇట్లాంటివి రెస్పిరేటరీ సెంటర్ అనేది మంచిగా పనిచేయడం కానివ్వండి, లేదా ఈ రెస్పిరేటరీ సిస్టంలో ఫిజియాలజికల్ ఫంక్షన్స్ నార్మల్గా ఉండడము, సో ఇవన్నీ అవుతున్నాయి అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్. సో ఇది ఇవాళ క్లాస్లో దినచర్య గురించి బ్రీఫ్గా తెలుసుకున్నాము. నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాము. సో మీరు ఇప్పటిదాకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాము. సో ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. అండ్ యాజ్ యూనే మొత్తం నోట్స్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పీడిఎఫ్ రూపంలో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాము, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఫ్రీ నోట్స్ అనేది హెల్ప్ఫుల్ అనిపించిన, వీడియో అర్థమైనట్టు అనిపించిన లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి, లైక్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.